గర్వంలో ఉన్నవాడు కోపము గర్వం అనేది ఒకటే. కోపము గర్వం అంటున్న మన ఎంతమానే నాశనం వస్తుంది. 28 కూడా చదవండి. మనకి అంటే వినడు, ఆయన ఎంతో లేడు, నేను అలా చేయాలి అలా చేయాలి, ఆయన వీరుడు లేడు, నా అంత బలవంతుడు లేడు అని గొడవ పెట్టడానికే ఉంటాడు. ఒక్కొక్కరు ఉంటారు గొడవ పెట్టేవారు, కొంతకారు ఈ గొడవ పెట్టాలి ఇలా గొడవలేటే వరకు ఉంటారు. గొడవ బాగా ఎక్కువైపోయినాక మెల్లగా వెళ్ళిపోతూ ఉంటారు. మధ్యలో వాళ్ళు కొట్టుకుని ఉంటారు. 16:32 చదవండి స్వామి. పరాక్రమశాలి కంటే ఒక మనిషిని చంపగలన శక్తి ఉన్నవాడి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు అని చెప్తూ ఉన్నాడు. దీర్ఘశాంతం అంటే ఒక మనిషి మనం అన్నప్పుడు, ఒక మనిషి మనం అన్నప్పుడు మనం పరవంచుకుని వెళ్ళిపోయినప్పుడు అతనికంటే శ్రేష్ఠుడు ఇంకొకడు ఉన్నాడు. ఒకసారి యేసు ప్రభు గురించి చెప్తాం. యేసు ప్రభు గారిని పట్టేస్తాడని తెలుసు. ఎవరు మళ్ళీ అతను యేసు ప్రభుని అడుగుతున్నాడు, ప్రభువా ఎవరు నేను పట్టించేదాన్ని మళ్ళీ యేసు ప్రభుని అడుగుతున్నాడు. యేసు ప్రభు తెలుసు గొప్పగా శక్తి కదా, అతను సంపాదించే శక్తి లేదా యేసయ్య దగ్గర ఉంది కదా. యోదయ స్త్రీని ఏదైనా చేయగల శక్తిమంతుడు యేసయ్య, మరణాన్ని చేసిన యేసయ్య అతను ఏదైనా చేయగలడు. కానీ అతని పట్ల ద్వేషం చూపించాడా, కోపం చూపించాడా? చూపించలేదుగా. పరాక్రమశాలిగా వాడు దేవుడు, కానీ దీర్ఘశాంతమును వహించాడు. ఎందుకంటే తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. పట్టణంలో కాపాడేవాడు కంటే తనకు మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అంటాడు. పట్టణాన్ని కాపాడే శక్తి ఉన్న తన మనసును స్వాధీనపరచుకోలేనప్పుడు వ్యక్తుడే. తన కోపాన్ని తన స్వాధీనంలో ఉంచుకోలేని వాడు కూడా వ్యక్తుడే. ప్రతి మాటకే ఒక్కొక్కరు ఉన్నారనుకోండి, ప్రతి మాటకి గొడవ పడుతూ ఉంటారు. గొడవపడేవాడు బలవంతుడు కాదు, బలహీనుడు. అతని బలహీనత కోపం, గర్వం. నా ఎంత వీరుడు లేడు, నా ఎంత సూర్యుడు లేడు అనుకోవడం చాలా గర్వం. కొంతమంది ఉంటారు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు, గొడవని ఆవేశం అనుకుంటారు. నువ్వు బాగా అట్లా ఆపిన ఏంటి నువ్వు చూసుకో, అతను నేను చూసుకుంటా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, మధ్యవర్తిగా ఉండి ఆ గొడవను ఆపేస్తానికి చూస్తూ ఉంటారు. కొంతమంది చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు. కీర్తనలు 37:8 కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకుము, అది కీడుకే కారణము. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి దావీదు. కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకము, అది కీడుకే కారణం. కోపం వల్ల మనం ఆగ్రహం తెచ్చుకుంటూ ఉంటాం. కోపం వల్ల మనం కోపడుతూ ఉంటే ఆ కాపురాలు కూడా పోతూ ఉంటాయి. భర్త ఒక మాట అంటే భార్య ఇంకోటి అంటది, భార్య ఒకటంటే భర్త ఒకటి. ఆ కాపురంలో కుదిరి ఉంటుందండి. ఆ కాపురంలో మనశ్శాంతి ఉంటుందా? ఏముండదు. ఆయన అంటే నేను భర్తనేంటి, అదంటే నేను అర్థమవుతానని ఆ కుటుంబాన్ని అల్లరి చేసుకుంటారు. తల్లిదండ్రులను కూడా పిల్లలు అనాథమైపోతూ ఉంటారు. తల్లి జాడ పిల్లలకి లేక, పిల్ల జాడ తల్లికి లేక అన్నట్టు తల్లి ప్రేమ పొందలేక, తండ్రి ప్రేమ పొందలేక ఆ కోపం వల్ల తల్లిదండ్రులు కోపం వల్ల పిల్లలు అనాథమైపోతూ ఉంటారు. కోపం వల్ల మనకి కీడే వస్తుంది. అది ఒక వ్యసనంగా ఉంటుంది కొంతమందికి కోపం అనేది. అలాగే కోపం పద్దాపడే వాళ్ళకి షుగర్ కూడా వస్తుందండి. పద్దాపడే వాళ్ళకి బీపీ కూడా అనేక రోగాలు వస్తాయండి. కోపం మంచిది కాదు. కోపం వల్ల మనకి ఏమీ రాదు. కోపం మనం తగ్గించుకున్నప్పుడే, మన మనసు మన స్వాధీనంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. యేసయ్య తను ఎన్నో కొట్టారు, ఎన్నో చేశారు, ఎన్నో తీర్పిచ్చారు యేసయ్యకి. కానీ మీరేం చేస్తున్నారు, మీరు ఎవరు కనుక మీరు క్షమించమని దేవుడు వేడుకున్నాడు. అంత మనసు మాకు ఉండదు. మన మానవులు కాబట్టి ఓర్పు ఉండదు కాబట్టి మనం దేవుడిని తెలుసుకున్న కొద్దిగా అయినా సరే మన మనసు
కీర్తనలు 7:11. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడడు దేవుడు. చాలా యేసయ్య 2-3 సార్లు ఏమో కానీ బైబిల్లో కోపపడ్డాడు. యేసయ్య ఆయన కోపంలో న్యాయం ఉంది, న్యాయాన్ని బట్టి కోపపడ్డాడు యేసయ్య. మనం ఒక్కొక్కసారి గ్రహించుకోండి, ఇవాళ టీచర్ పిల్లల పట్ల కూడా అధికారం లేదు. మన బిడ్డలు మన మాట అంటున్నారా? లేదు. మన కోపపడితే వాళ్ళు సహించే స్థితిలో ఉన్నారా? అడుగు వెళ్ళిపోతున్నారు కొంతమంది పిల్లలైతే. కొంతమంది అయితే తల్లిదండ్రులు వేదన మాట కోపం వాళ్ళకి ఎంతో దుఃఖం, ఎవరికి ఏమీ చెప్పుకోలేదు. యేసయ్య అయితే న్యాయం బట్టి కోపపడ్డాడు. యేసయ్య అనే 2-3 సార్లు బైబిల్ గ్రంథంలో కోపపడ్డాడు. ఎప్పుడు? దేవాలయంలో అన్ని వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు యేసయ్య కోపపడ్డాడు. ఒకసారి శిష్యుల్ని సముద్రం దాటి అల్పవిశ్వాసులారా ఎందుకు మీరు అని అప్పుడు ఒకసారి అలాగే యేసయ్య న్యాయం బట్టి కోపపడ్డాడు. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు కోపడినప్పుడు కూడా బిడ్డలు కూడా గ్రహించాలి, ఇది న్యాయం బట్టి కోపం, ఇది మమ్మల్ని బట్టే వాళ్ళు చింతించుతున్నారు. ఇప్పుడు ఈ రోజులు అయితే ఇదివరకు రోజులు ఇప్పుడు మాట అంటే పడే స్థితిలో లేదు. వాళ్ళ మాట మనమేనాల్సిందే, మన మాట వాళ్ళు వినే స్థితిలో లేదు. యేసయ్య మన మార్పు కోసం ఒక్కొక్కసారి మనం కోపిస్తూ ఉంటారు. అనారోగ్యం వల్ల, ఆర్థిక సమస్యల వల్ల, ఏదన్నా కానీ మనం మారాలి, మన మనసు మారాలి, మనము పరలోక రాజ్యం చేరాలి అని న్యాయం బట్టి కొన్ని సమయంలో మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. మన దేవుడు మనకి ఇదేంటి మాకే చేస్తున్నాడు, ఇదేంటి మాకే పెడుతున్నాడు అని మనం అనేకసార్లు మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది మన మార్పు కోసం. దేవుడు మనకి మారు మనసు కావాలి, రక్షణ కలిగి మనం జీవించాలి, రక్షణ మార్గంలో మనం నడిపించాలని దేవుడు అనేక పర్యాయాల్లో అనుకుంటూ ఉంటాడు. మార్కు సువార్త 3:5-6. ఆయన వారి హృదయం కాఠిన్యములకు దుఃఖపడి కోపంతో వారిని కలయి చూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా బాగుపడింది. పరిసయ్యులు వెలుపలికిపోయి వెంటనే హేరోదీయులతో కలుసుకుని ఆయన ఎలాగో సంహరించుమా అని ఆయన విరోధంగా ఆలోచన చేసి ఆయన వారి హృదయం కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారి కలయి చూసి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పి వాడు తన చెయ్యి చాపగానే బాగుపడాడు. యేసయ్య కోపంలో కూడా స్వస్థత ఉంటుంది, యేసయ్య కోపంలో కూడా న్యాయం ఉంటుంది. ఇక్కడ అతను చెయ్యి చాపగా బాగుపడినాడు. పరిసయ్యులు వెంటనే వెళ్ళిపోయి ఈయనంటే చెయ్యి చాపమానగానే స్వస్థత పడ్డాడు. ఈయన ఏదో ఒకటి చేయాలి, చంపేయాలి, ఏదో ఒకటి దురాలోచన చేస్తూ ఉన్నారట ఆయన గురించి. ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళగా కోపపడ్డాడు యేసయ్య. అక్కడ వాళ్ళ హృదయం కాఠిన్యం బట్టి దేవుడు కోపపడ్డాడు. ఎన్నిసార్లు గద్దించినా మానవాడు హఠాత్తుగా మరణిస్తాడట. ఒక్కొక్కడు ఎన్నిసార్లు చెప్పినా సరే ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, ఇలా మాట్లాడకూడదు, నువ్వు దేవుడికి లోబడాలి, దేవుడి మీద విశ్వాసం కలిగి జీవించాలని చెప్పినా సరే, ఎన్నిసార్లు చెప్పినా సరే వాడు మారడు, గద్దించడంలో లోబడడు. మారినవాడు హఠాత్తుగా మరణిస్తాడట. దేవుడి వాక్యం అనేక పర్యాయాలు చెబుతుంది, ఇది మీ జీవితం కాదు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క వాక్యానుసారం మీరు జీవించాలి, దేవునికి లోబడి ఉండాలి, విధేయత చూపించాలి. ఆయన మనకు గల్తీలో చెప్తున్నాడు కదా, ప్రేమ, సాత్వికము, రాష్ట్రము ఇవన్నీ చెప్తున్నాడు కదా, ఆత్మ పనులు, ప్రేమ కలిగి జీవించాలి. మన ఇతరుల పట్ల, మన పొరుగువారి పట్ల గొడవలు వస్తే క్షమించే హృదయం మనకి ఉండాలి, ప్రేమించే హృదయం ఉండాలి. ఎదుటి వారి కష్టంలో ఉన్నప్పుడు మనం ఆదరించగల విధేయత మనకి కలిగి ఉండాలి.
దేవమాసం కలిగి మనం జీవించాలి. ఎన్నో అద్భుతాలు చేశాడు యేసయ్య, సూచక్రియలు చేశాడు. దేవుడు మాటలు వారు వినాలనగా పోయారు, కానీ యేసయ్య చేసిన సూచక్రియలు చూశారు, అద్భుత కార్యాలు చేశారు. కానానీయులు చేసినప్పుడు ఉన్నారు. ఎందరో బిడ్డల్ని యేసయ్య స్వస్థపరిచాడు. ఎన్నో అద్భుత కార్యాలు చేసినా యేసయ్య ఏం చేశారు? చివరికి సిలువ వేశారు. ఆయన చేసిన సూచక్రియలు అద్భుతములు ఎన్ని చేసినా సరే మనుషులుగా నరులుగా ఆయన అద్భుతాన్ని ఆశ్చర్యకార్యాలు చూడలేక, కనులుండి గుడ్డివారిగా ఆయన చూడలేక ఆయనకి సిలువ వేశారు. ఈ దినాలు కూడా మనం సిలువ వేసే స్థితిలోనే ఉన్నాం. ఆయన మనకి మరణం పెట్టి మనకి పాప క్షమాపణ కలిగించిన మన అతిక్రమణను అతను యేసయ్య మీద వేసుకున్నా, మన దోషంలో యేసయ్య మీద వేసుకున్నా మనము ఈ రోజున ఎలా ఉన్నామంటే ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. ఆయన సిలువ వేసే స్థితిలోనే ఉన్నాం, కానీ మార్పు లేదు మన జీవితాల్లో. మనకి సమాధానం లేదు మన జీవితంలో. మన సహోదరుల పట్ల మన విధేయత చూపించలేము, మన పొరుగు వారి పట్ల మనము ప్రేమ చూపించలేము. దేవుడు మనకి ఏం నేర్పించాడు? బైబిల్ మొత్తంలో ఉంటుంది, నిన్ను వలే ఈ పొరుగు వారిని ప్రేమించాలి అని. మనం ప్రేమించే స్థితిలో ఉన్నామా? కానీ గొడవలు అల్లరితో ఈ లోకం ఎలా ఉంది? ఏ నిమిషానికి ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఏ నిమిషానికి ఎలా మారిపోతున్నారో కూడా తెలియట్లేదు. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో కూడా తెలియట్లా. అంతేకాలం మధ్యలో వచ్చిన మనము మార్పు లేని స్థితిలోనే ఉన్నాం. ఈ రోజున యేసయ్య మరి ఆ రోజుల్లో యేసయ్య ఎన్నో సూచక్రియలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎందరో బిడ్డలను స్వస్థపరిచాడు. తన ఉమ్ములో స్వస్థమన్నాడు, తన కొమ్ము కొట్టినందులోనే స్వస్థమన్నాడు, తన చూపులోనే స్వస్థమన్నాడు, దెయ్యాన్ని వదలగొట్టాడు. ఎన్ని చేశాడు యేసయ్య. ఎన్ని చేసినా ఆ యేసయ్య గురించి అన్ని అద్భుతాలు కళ్ళారా గాంచి వినలేని చెవులు కావాలి. ఏం చేశారు? సిలువ వేశారు. సిలువ వేయాలి, ఎత్తికి సిలువ వేయాలి, సిలువ వేయాలని చెప్పి సిలువ వేశారు. దాన్ని చూడండి, యేసయ్య సిలువ పలికిన మొదటి మాటకి రక్షణ అతనికి కనిపించిందట. యేసయ్య మీరేం చేస్తున్నారో మీరు ఎదురు కనుక వీరిని క్షమించమన్నప్పుడు యేసయ్యలో రక్షణ చూశాడంటే ఈయన పరమాత్ముడు, ఏ నేరము చేయనివాడు, ఏ దోషము చేయనివాడు, ఈయన ఏ పాపము లేనివాడు, ఈ లోక పాపము మోసుకుని పోయే గొర్రెపిల్లలా ఈ లోకానికి వచ్చాడు. నేను ఇతరుని నమ్ముకుంటే నేను ఇతర రాజ్యంలో చేరగలను, నేను ఈయన నమ్ముకుంటే ఈయనతో పాటు పరలోక రాజ్యం చేరగలను, నరకం నుండి నన్ను తప్పించుకున్న వాడు సమర్థుడు ఈయే అని ఒక్క క్షణంలోనే మార్పు చెందాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావని దేవుడు పలికాడు. మనం ఒక్క నిమిషం చాలని మనకు మార్పు కావాలంటే ఎన్నో పరిస్థితులు నా జీవితంలో నేను చెప్తానండి. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో పరిస్థితుల నుంచి నేను ఈ స్థితిలోకి వచ్చాను. యేసయ్య అంటే నాకు తెలియదు, నేను అందరూ అని, కానీ యేసయ్య నన్ను పట్టుకున్నాడు, యేసయ్య నన్ను దర్శించాడు, యేసయ్య నాకు ఎన్నో కార్యాలు చేశాడు. నా బంధువులు, నా స్నేహితులు, నా రక్తసంబంధులు ఎప్పుడూ చేయలేని కార్యాలు నాకు యేసయ్య ఎన్నో చేశాడు. అడిగిన వెంటనే నాకు ఇచ్చే దేవుడు నా యేసయ్య. నా జీవితంలో చేసి మీ జీవితంలో కూడా యేసయ్య చేస్తాడు. యేసయ్యను నమ్మండి మీరు. కోపము, గర్వము, అహంకారం వల్ల మనకేమి రాదండి. నా ఎంతో లేడు అని అనుకుంటే యేసయ్య పైనుంచి చూస్తూనే ఉన్నాడు. యేసయ్య ఒక్కసారి హఠాత్తుగా ఏదో వస్తుంది మనం పోతాం, కానీ మన ప్రాణం మనలో ఉండగానే మనం యేసయ్య దగ్గరగా మనం జీవించాలి. ఉదయం మన కాపుల వారు కనిపెట్టడు కంటే మరి ఎక్కువ యేసయ్య కనిపెట్టినప్పుడు అతని ఆత్మశక్తి, ఆయన ఆత్మబలము, ఆయన సంపూర్ణ శక్తిని మనకి ఇస్తూ ఉంటాడు. ఏ రోగం మనం ఏమి చేయలేదు, ఏ బలహీనత మనం ఏమి చేయలేదు, ఏ పరిస్థితులు మనల్ని తారుమారు చేయలేవండి. యేసయ్య మనతో తోడుగా ఉన్నప్పుడు భయపడకు, నేను నీ తోడయ్యానని సెలవిస్తూ ఉన్నాడు. మనం గర్వం, అహంకారం, కోపము చూపించినప్పుడు మనం దాని అనుమానం మనకు పదనము, కీడు వస్తూ ఉంటాయి. ఇది జరగాల్సింది అనుకుంటారు, కానీ అయ్యో పాపమని ఎవరు అనుకోరు. ఎందుకంటే మనం ప్రవర్తించిన తీరు అలా ఉంది కాబట్టి అలా కావాలనేస్తూ ఉంటారు. అలాగే యేసయ్య మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చినా మనం మారలేని స్థితిలో ఉన్నాం. మనం మార్పు చెందాలి. సమయం ఉండగానే మనం ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపం ఉండగానే మన బ్రతుకులు సరిచేసుకోవాలి. సమాధానం
ఎన్నో మేలు అద్భుతాలు అది చూసిన వారికే తెలుస్తుంది జీవితంలో. అది ఆయన దగ్గరలో ఉన్నప్పుడే ఆ అనుభూతి కూడా మనకే తెలుస్తూ ఉంటది. నాకు ఎన్ని పరిస్థితులు వచ్చినా యేసయ్య నాకు ఈ స్థితిలో ఉన్నానయ్యా నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేస్తాయా నేను ప్రార్థించినప్పుడు నా సహాయం చేస్తూ ఉంటాడు. కానీ నేను ఒక్కోసారి ఎప్పుడైనా సరే నేను దర్శనాలు అన్నప్పుడు నేను దేవుడి సన్నిధిలో వచ్చి నేను ప్రార్థన చేసుకుంటా. యేసయ్య అది న్యాయంగా అన్నాను అన్యాయంగా అన్నాను నువ్వే జ్ఞాపకం చేస్తాయి. అన్యాయం పడ్డా నన్ను క్షమించు అయ్యా నన్ను ప్రేమించే మనసుని వారితో నేను అంటేనే మాట్లాడేస్తూ ఉంటాను. దేవుడు నన్ను ఎంతగానో దేవుడు ఆత్మీయంగా ఆర్థికంగా ఆశీర్వదించాడు మా జీవితాల్లో. మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం ఇది కలిగింది అది కలిగింది అనుకుంటే మన ఆత్మీయ దేవుడు నన్ను రక్షించాడు. రక్షణ మార్గంలో నన్ను యేసయ్య నడిపిస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుడు దగ్గరగా నిలుస్తామో మన నడవడిలో మన ప్రవర్తనలో మన అన్నింటిలో కూడా మనం మాదిరిగా చూపించుకోవాలి యేసయ్యకి. నేను అందరేమో ప్రార్థన చేసుకుంటా యేసయ్య అయ్యా నేను నా కుటుంబాన్ని ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండేలాగా ఆశీర్వదించి ఈ లోకంలో ఈ విషయం ఏం జరుగుతుందో నాకైతే తెలియదు. మేమందరం నీ నిత్యరాజుల్లో ఉండినట్లుగా మా కుటుంబం అంతా ఆశీర్వదించాయని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. రోజు దేవుడు నడుపుతూ ఉంటాయో ఇవాళ ఏం జరుగుతుంటాయో నా బిడ్డలు బయటకు వెళ్ళే దుర్గక్షేమాన్ని నా పనంతా అయిపోయినాక నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. యేసయ్య ఇలా చేయాలి అలా చేయాలి. కోపం వల్ల మనకేమి రాదు, అసలు వల్ల ఏమి రాదు, కర్మ వల్ల మనకేమి వరకు దేవుడు మనతో ఉన్నప్పుడు ఎలాంటి భక్త శత్రువులైనా మనకి స్నేహితులుగా మన దగ్గరగా మార్చగలవాడు ఆయన. దేవుడు మనల్ని క్షమించాడు. మనకు సిలువ వేసినా మనల్ని క్షమించాడు. ఆయన అంతటి వారిని కాదు కానీ మనుషులుగా మనం కొద్దిగా మనము ప్రేమను కోపాన్ని విడిచిపెట్టాలి. కోపం వల్ల మన సంఘాలు నాశనం అయిపోతాయి, మన వ్యక్తిగత జీవితాలు నాశనం అయిపోతాయి, మన పిల్లలకి బతుకు ఉండదు. మనం ఒకసారి తల్లిదండ్రులు మనం గ్రామాల్లో చూస్తూ ఉన్నాం కదా, తల్లిదండ్రులను విడిచిపెట్టేసి తల్లిదండ్రులతో కూడా అక్కడ ఇక్కడ తింటూ అనాథలు బాగా తింటూ ఉంటారు. ఎందుకు? తల్లిదండ్రులకి సమాధానం లేక, కోపం వల్ల, గర్వం వల్ల అతనంటే నేను పడాలంటే అలా ఉండడం వల్ల బిడ్డలు అనాథలు అయిపోతూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులకు అనాథలు అయిపోతూ ఉంటాయి, తల్లిదండ్రులకు కూడా అనాథలు అయిపోతారు. అందుకని మనం కోపం విడిచిపెట్టి సహనంతో దేవుడి సహవాసంతో జీవించాలని ఈ చిన్న వాక్యం దేవుడు జీవించాలని ఇదే